మొత్తం పంటంతా కూడా పురుగుల మందు పంటగా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ వస్తుంది. ఇంకో పక్క ఎరువులన్నీ కూడా ఎక్కడంటే అక్కడ వేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాబోయే రోజుల్లో డ్రోన్ ద్వారా ఎరువులు కూడా స్ప్రే చేసే పరిస్థితికి వస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ కూడా డ్రోన్ ద్వారా, శాటిలైట్ ద్వారా నిర్ణయించి సాయిల్ హెల్త్ కూడా డిటర్మిన్ చేసి తద్వారా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తున్నాం. మన పంట ఎంత వస్తుందో డ్రోన్ ద్వారానే ప్రిడిక్ట్ చేసే పరిస్థితి వచ్చి హార్వెస్టింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏర్పాట్లు చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నాలెడ్జ్ ఎకానమీలో పెను మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. నేను అందుకనే ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే యువతకు కానీ పెద్దవాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా, మనం ఎంత కష్టపడుతున్నది కాదు, హార్డ్ వర్క్ కాదు, రాబోయే రోజుల్లో స్మార్ట్ వర్క్. మీరు కానీ ఒక సెల్ ఫోన్ పెట్టుకొని నాలెడ్జ్ ప్రకారం పనిచేస్తే మామూలుగా చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు అన్ని కూడా సమాచారం డేటా అంతా కూడా క్లౌడ్లో ఉంది. రియల్ టైం డేటా డ్రోన్స్ వచ్చాయి, రియల్ టైం డేటా మీ సెల్ ఫోన్ వచ్చింది, రియల్ టైం డేటా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, రియల్ టైం డేటా మనకిచ్చే ఐఓటీస్ వచ్చాయి. అది వేరబుల్స్ కావచ్చు, లేకపోతే రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ కావచ్చు, అనేక రకాలుగా వచ్చేసాయి. ఇవన్నీ ఉపయోగిస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే నిర్ణయాలు కూడా 80-90% అక్యురేట్గా వస్తాయి. ఒక నాయకుడు తీసుకుంటే నిర్ణయాలు 20% ఉంటాయి, ఇంకొక నాయకుడు తీసుకుంటే 95% ఉంటాయి. అది సమర్థత పైన ఆధారపడుతుంది. భవిష్యత్తులో ఏ నిర్ణయం కూడా 80% సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల ఫలితాలు కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు దీన్ని డీప్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం. ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని ఐటీ గురించి, ఇప్పుడు మాట్లాడుతున్న డీప్ టెక్నాలజీ. ఈ డీప్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచానికి సేవలు అందించే అవకాశం మా యువతకు వస్తుంది. అదే నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇటీవల ఒక మాట చెప్పాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. లొకేషన్ ఇస్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్, కన్స్ట్రెయింటే కాదు. విజయవాడలో ఉన్నావా, విశాఖపట్నంలో ఉన్నావా, అమలాపురంలో ఉన్నావా, లేకుంటే అనంతపురంలో ఉన్నావా అనే క్వశ్చన్ లేదు. మీ ఆలోచన ఎంత వేగంగా ప్రపంచానికి ఒక లీడర్షిప్ ఇవ్వగలుగుతామంటే ఏ ఊర్లో కూర్చున్నా మీరు ఆ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసే శక్తి వస్తుంది. అలాంటి వాతావరణాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా చాలా ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఆలోచన ఒకటే, ఏది ఆలోచన భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు చెప్పాడు. రామ్మోహన్ నాయుడు గారితో నేను మాట్లాడినప్పుడు సీ ప్లేన్స్ అంటే నువ్వు వేరే రాష్ట్రాలకు ఎక్కడికి పోవద్దు, నేరుగా మన రాష్ట్రానికి రమ్మని చెప్పాను. ప్రధానమంత్రి గారిని అడిగితే ఇది మంచి ఆలోచన, నా ఆలోచన కూడా అదే, మీరు ఎట్టే పరిస్థితుల్లో దీన్ని అమలు చేయమని ఈ సీ ప్లేన్స్ విధానాలని సరళీకృతం చేశారు. దానికి కూడా మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. ఏ విషయం కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అది చేయడానికి వారు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి నాయకత్వం ఉండడం మనందరికీ అడ్వాంటేజ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క సీ ప్లేన్లు ఉన్నాయి. ఈ సీ ప్లేన్ల వల్ల ఒక రవాణానే కాదు, టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది, పక్కనున్నటువంటి కాకినాడ పోవాలంటే 1.5 గంట పడుతుంది. రేపు కాకినాడలోనే సముద్రంలోనే దిగేసే అవకాశం వస్తుంది.
ఈరోజు ఇక్కడ విమానాశ్రయం ఉంది విజయవాడలో, ఇక్కడ బ్యారేజ్ ఉంది, ఇక్కడ దిగచ్చు. పక్కన మీరు చూస్తే ఏదైతే సూర్యలంక కానీ మిగిలినటి పక్కన చూస్తే అక్కడ సముద్రంలో దిగే అవకాశం ఉంటుంది. కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్లో దిగే అవకాశం వస్తుంది. మనకు 7 పోర్ట్లు ఉన్నాయి, ఇంకా ఒక 5-6 పోర్ట్లు వస్తాయి. ఇప్పుడు 7 విమానాశ్రయాలున్నాయి, ఇంకొక 5-6 వస్తాయి. దానికంటే కూడా ఎక్కడ కావాలంటే రిజర్వాయర్ ఉంటే అక్కడ దిగుతాం, సముద్రంలో దిగుతాం, విమానాశ్రయాలు దిగే అవకాశాలు వస్తుంది. దీనివల్ల ఎవ్రీవేర్ దర్ ఈజ్ హెలిప్యాడ్ ఆర్ అదర్వైజ్ ఏరోడ్రామ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్. బోలెడంత కష్టపడతా ఉంటాం. ఈరోజు మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు అక్కడుండి మన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి వస్తున్నారు. మనం అలాంటి టూరిజం